బ్రేకింగ్ లో చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే టీఎంసీ బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది కమల దళం. సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్ష నేత శుభేందు అధికారిని బరిలోకి దించింది. ఇక నందిగ్రామ్ నుంచి కూడా ఆయనే పోటీ చేయనున్నారు. కోల్కతా నడిబొడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం టీఎంసీకి కంచుకోట. దీంతో ఎవరిక్కడ గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తొలి విడత 152 స్థానాలకు ఇక్కడ జరుగుతాయి. ఏప్రిల్ 29న రెండో విడతలో 142 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. చూస్తున్నాం. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే టీఎంసీ బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది కమలదళం. ఎస్, మరింత అదనపు సమాచారం, అదనపు విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా చూస్తే లాస్ట్ టైం కూడా ఇలాగే ఢీ అంటే ఢీ అన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అంతకంటే ఎక్కువ హీటు కనిపిస్తోంది. అండ్ ఒక అడుగు ముందుకు వేశాం, 2 ఆకులు ఎక్కువే చదువుకున్నాం అంటున్నారు బీజేపీ శ్రేణులు. తొలి జాబితా కూడా విడుదల చేశారు. రమణ, బీజేపీ తొలి జాబితా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి మొదటి విడతల భాగంగా డి అంటే డి అంటున్నాయి తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ. ఈసారి బీజేపీ పశ్చిమ బెంగాల్ లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తున్నామని కూడా అంటున్నారు. దానిలో భాగంగా అసెంబ్లీ నేపథ్యంలో మొదటి విడత మనకి ఏప్రిల్ 20న ఉన్న నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా బీజేపీ అభ్యర్థులని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. సో ఇక వీళ్ళందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక అందరికీ తెలిసిన విషయమే, గతంలో మమతా బెనర్జీని ఓడించినటువంటి శువేందు అధికారి, ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వైఖరిని ఆయన వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరడం జరిగింది. సో ఆయన భవానీపూర్ నుంచి కూడా మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన మమతా బెనర్జీని ఆయన ఓడించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నారు. 2 చోట్ల కూడా ఖచ్చితంగా సురేంద్ర అధికారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఇక ఎంత మెజారిటీతో ఈసారి గెలవబోతున్నారు ఏంటనేది కూడా తెలియాల్సి. ఎందుకంటే ఆయన సురేంద్ర అధికారి మమతా బెనర్జీని ఓడించినప్పుడు అందరూ కూడా షాక్ గురయ్యారు. అంటే మమతా బెనర్జీ తిరుగులేని నేతగా వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు, కానీ ఆమెని సురేంద్ర అధికారి ఓడించడంతో ఆయన ఒక్కసారిగా దేశంలో ఎవరి ఈ నేత అని కూడా చర్చ జోరుగా జరిగింది. కాబట్టి సురేంద్ర అధికారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. సో అది బీజేపీ అధిష్టానం ప్రకటన చేయనప్పటికీ కూడా సురేంద్ర అధికారి అన్ని భుజాలపైన బీజేపీ గెలుపుని అన్ని తనే భుజాలపై వేసుకొని ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి నందిగ్రామ్ నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు, భవానీపూర్ నుంచి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. భవానీపూర్ తృణమూల్ కాంగ్రెస్ కి కంచుకోట, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే గతంలో తృణమూల్ కాంగ్రెస్ కంటే ముందు సిపిఎం కి కంచుకోట అయినప్పటికీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కి కంచుకోటగా భవానీపూర్ మారింది. భవానీపూర్ నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర అధికారి పోటీ చేస్తున్నారు. కాబట్టి భవానీపూర్ ఇప్పుడు బీజేపీ కంచుకోటగా మారబోతుందని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి మరి ఈసారి ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ లో ఈసారి బీజేపీ గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు, బాగా కూడా వేస్తున్నారు. కాబట్టి సో బీజేపీ మొదటి విడతలో భాగంగా అభ్యర్థుల ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేసింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.